హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే నంది హిల్స్ దగ్గర ఉన్నటువంటి భోగనందీశ్వర టెంపుల్కి అయితే వచ్చినాము. సో ఈ వీడియోలో ఆ యొక్క టెంపుల్ యొక్క విశేషాలు, ఆ డీటెయిల్స్ అని అయితే తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ గా అయితే మన ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఆంజనేయ స్వామి గుడి. సో ముందర మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లో సందీప్ కూడా జాయిన్ అయినారు ఈ రోజు. మా కొలీగ్ వాళ్ళ హస్బెండ్. సో హీ లవ్స్ ట్రావెల్. వావ్, ఇక్కడ అయితే పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 3 బండ్లు గుద్దుకున్నాయి మొత్తం. ఏదో బండి, ఏడో బండి, మొత్తం 3 బండ్ల యాక్సిడెంట్. సో రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్దాము. కొత్తగా రైడర్ మనతో పాటు ఇంకా చూద్దాం. వీకెండ్ రైడ్స్ అని ఉంటే ఇంకా ఇక్కడ లెఫ్ట్ లో ఉంది కదా, ఇది రాజ్ దమ్ బిర్యానీ. అదే బెంగళూరులో స్కోట్ దగ్గర 4 AM బిర్యానీ, 5 AM బిర్యానీ అంటారు కదా. సో అది అన్నమాట ఈ ప్లేస్. ఇదంతా మనకి ఇంకా కోలార్ రోడ్డు. సేమ్ కోలార్ చెన్నై స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుందాము దేవనల్లికి. సో ఇది కొత్తగా మనకి బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉంటుందో ఆ రోడ్ అనమాట మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యేది. సో ఆ రోడ్లో నుండి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి నెక్స్ట్ మనం NH44 ఏదైతే బెంగళూరు టు హైదరాబాద్ NH44 ఉందో ఆ హైదరాబాద్ రోడ్లోకి అయితే కనెక్ట్ అయిపోవచ్చు. మనమైతే ఇప్పుడు ఆ మెయిన్ హైవే నుండి సర్వీస్ రోడ్లోకి వచ్చేసినాము. దేవనల్లి క్రాస్ దాటుకుంటానే ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే నెక్స్ట్ రైట్ తీసుకుంటే సేమ్ ఏదైతే హైదరాబాద్ రోడ్ ఉంటుందో ఆ రోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అయితే మనం యూటర్న్ చేసుకున్నాం. ఇక్కడ హైదరాబాద్ రోడ్లో కనెక్ట్ అవుతానే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే నంది హిల్స్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు మనము. సో నంది హిల్స్ రోడ్డుకి పోతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. వీకెండ్ కాబట్టి నంది హిల్స్ వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ప్లస్ అందులోనూ మధ్యలో విలేజెస్ అన్నీ ఉన్నాయి. సో మనం కొద్దిగా కేర్ఫుల్గా అయితే వెళ్దాము. ఈ వ్యూ అయితే మాత్రం భలే ఉంటుంది. ఈ పక్క ఆ పక్క మొత్తం నీలగిరి చెట్లు, సూపర్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు, అంత బాగుంటుంది. అది చూడొచ్చు మీరు. ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, అదే నంది హిల్స్. సో మనం నంది హిల్స్ లెఫ్ట్ వెళ్ళేసి అటు వెళ్ళి వస్తాము. సో ఇప్పుడైతే మనము కిందనే టెంపుల్, ఇట్లా రైట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాము. సో మనకి నంది హిల్స్కి వెళ్ళట్లేము. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడొచ్చు మీరు, ఇది జస్ట్ నంది అనే గ్రామం ఉంది ఇక్కడ. ఆ యొక్క విలేజ్ బస్ స్టాప్ పక్కన ఏదే ఉంటుంది మనకి మొత్తం ఈ టెంపుల్ లోపలికి. సో ఇప్పుడైతే మనము బైక్ ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు గేట్ ముందరే. సో మనకైతే ఏం పార్కింగ్ ఫీ ఏం లేదు. కొద్దిగా అట్లా రౌండ్ తీసుకొస్తే అక్కడైతే కూడా మనకి ప్లేస్ ఉంది పార్క్ చేసుకోవడానికి, వెహికల్స్, 4 వీలర్స్, 2 వీలర్స్ అంతా. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయినాము. చూడొచ్చు లోపలికి ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పెద్ద పెద్ద చెట్లు, అలాగే మొత్తం పార్క్ అంతా బాగా సూపర్గా అరేంజ్ చేసినారు. కానీ కింద ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ పడేసారనమాట. సో అదొక బ్యాడ్ థింగ్. ఇదొక టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్, ప్లస్ యునెస్కో వాళ్ళు గుర్తింపు పొందిన టెంపుల్. సో చాలామంది భక్తులు, పర్యాటకులు అంతా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళని దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడొచ్చు మొత్తం సరౌండింగ్ అంతా ప్లాస్టిక్ బాటిళ్ళు, ఈ లేస్ పేపర్లు అన్నీ అక్కడే వదిలేశారు. డస్ట్బిన్లు అయితే అరేంజ్ చేశారు మొత్తము. మరి ఎందుకు అంతా రోడ్డు మీద వేసేస్తారో తెలియదు. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంది, ఒక పేరుకి 7 రూపీస్. సో మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఈ విధంగా పెద్ద పెద్ద రాతి చక్రాలు అయితే ఉంటాయి. ఆ కాలంలో ఇంత పెద్ద పెద్ద రాతి చక్రాలు తయారు చేయడమే గొప్ప, ప్లస్ వాటిని ఇంత దూరం తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఇంకా గొప్ప మనకి. సో మనకి లోపలికి వస్తూనే ఇదంతా టెంపుల్ ఈ విధంగా కనపడుతుంది. మనకి గర్భగుడి లోపలికైతే కెమెరా అలో లేదు. సో నేను అక్కడైతే ఏం క్యాప్చర్ చేయలేదు. గుడి చుట్టూ మొత్తం ఏవైతే శిల్పాలు ఉన్నాయో ఆ శిల్పాలన్నింటినీ క్యాప్చర్ చేస్తున్నాను. చూడొచ్చు మొత్తం ఇదంతా గర్భగుడి చుట్టూ మనకి ఓపెన్ ఏరియా. ప్రతి ఒక్క చోట ఈ విధంగా మొత్తం గ్రానైట్ రాయితో దేవతామూర్తి విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్గా చెక్కినారనమాట. ఇక్కడైతే చూడవచ్చు ఆ యొక్క విగ్రహం చుట్టూ అక్కడక్కడ మనకి కిటికీలాగా గ్యాప్స్ ఉన్నాయి కదా, అది యాక్చువల్గా వాళ్ళు విండో లాగా వెంటిలేషన్ కోసం యూజ్ చేసేవాళ్ళు లోపల గుడికి. సో అది ఆ యొక్క థాట్కి చాలా బ్రిలియంట్ థాట్ అది. సో మామూలుగా అయితే మొత్తం రాయి పెట్టేసి మొత్తం క్లోజ్డ్ ఏరియా పెట్టేస్తే మనకి లోపలికి గాలి వెళ్ళదు కదా. సో దాన్ని వెంటిలేషన్ కోసము గుడి చుట్టూ మొత్తం మనకి శిల్పాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శిల్పము. అక్కడైతే మొత్తం మనకి చిన్న చిన్న కిటికీలాగా గ్యాప్లు అయితే ఏర్పాటు చేసినారు. ఇది గుడి చుట్టూ మళ్ళీ లోపలైతే ఒక మండపం ఉంది మనకి.
చూడొచ్చు మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో మండపం అయితే. నేనైతే స్లోగా ఇవంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇక్కడైతే మనకి మెయిన్గా ఏమంటే మనం ఏదైనా డిఎస్ఎల్ఆర్ వేరే కెమెరాస్ ఏమైనా తీసుకొస్తే రికార్డ్ చేయనీరు. మన మొబైల్తో మొత్తం ఫొటోస్ కానీ రికార్డ్ కానీ చేసుకోవచ్చు. కానీ మొబైల్ కూడా మనకి గర్భగుడిలోకి అయితే అల్లలేదు. మొత్తం ఇక్కడ 3 గుళ్ళు ఉంటాయి ఈ కాంపౌండ్ లోపల. ఒకటి వచ్చేసి ఉమామహేశ్వర స్వామి, ఇంకొక చోట వచ్చేసి భోగనందీశ్వర స్వామి, ఇంకో చోట వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి, వెనక వచ్చేసి అమ్మవారి గుడి. మొత్తం ఈ 4 గుళ్ళు అయితే ఉంటాయి. సో ఈ గుళ్ళో మొత్తం మనము శివుడు యొక్క లైఫ్ సైకిల్ అయితే చూడొచ్చు. సో భోగనందీశ్వర స్వామి శివుడు యవ్వన దశలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఆయన యొక్క మనకి శివలింగం అయితే ఏర్పాటు చేసినారు. అలాగే ఆయన యొక్క మ్యారేజ్ అయిన తర్వాత ఉమామహేశ్వర స్వామి అనే యొక్క గుడి, ఇంకోటి చిన్న గుడి అయితే ఏర్పాటు చేసినారు. దాని పక్కనే అరుణాచలేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఇంకో గుడి అయితే ఏర్పాటు చేసినారు. మొత్తం 3 గుళ్ళు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఇదంతా నేను గుడి వెనకాల మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి శిల్పాలన్నీ. మొత్తం అక్కడంతా గ్యాప్లంతా వాళ్ళు వెంటిలేషన్ కోసము గాలి అంతా లోపలికి వెళ్ళడానికి అయితే మొత్తం అలా ఆ కాలంలోనే అంత డిజైన్ చేశారనమాట. సో హ్యాట్స్ ఆఫ్. మనకిప్పుడు లోపలే మొత్తం అంతా బావులు ఈ విధంగా అంతా అవుతున్నాయి. ప్రజెంట్ ఇదంతా క్లోజ్ చేసినారు. తెలిసిందే కదా మన వాళ్ళు వచ్చినారంటే దాన్ని ఏం చేయాలో అంతా చేసేస్తారు కాబట్టి. ఇక ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి వచ్చినట్టయితే ఈ టెంపుల్ నిర్మించి ఆల్మోస్ట్ మనకి 1000 సంవత్సరాలు అయితే అయింది. సో ఈ టెంపుల్ని కూడా ఒకే రాజవంశస్థులు అయితే నిర్మించలేదు. మొత్తం 4 రాజవంశస్థులు అయితే నిర్మించినారు. ఫస్ట్ ఈ యొక్క గర్భగుడిని గంగరాజులు అయితే నిర్మించినారు. ఆ తర్వాత గర్భగుడి పైన ఉన్నటువంటి గోపురాలన్నింటినీ చోళరాజులు, అలాగే మీరు చుట్టుపక్కల లోపల చిన్న చిన్న కాంపౌండ్ అంతా చూస్తున్నారు కదా, అవంతా అయితే హోయసాలులు అయితే నిర్మించినారు. అలాగే బయట ఉన్నటువంటి పెద్ద కాంపౌండ్ అయితే గుడి చుట్టూ మనకి ఏదైతే మనకి ఎంట్రన్స్లో అయితే కనపడిందో చెట్ల తర్వాత ఉన్నటువంటి కాంపౌండ్ మండపం అవంతా వచ్చేసి మనకి విజయనగర రాజులు అయితే నిర్మించినారు. ఈ విధంగా ఈ టెంపుల్ని మొత్తం 4 రాజవంశస్థులు అయితే నిర్మించినారు. సో మామూలుగా అయితే ఒక రాజులు నిర్మించిన గుడిని ఇంకొక రాజులు అయితే పడగొట్టడమో లేకపోతే మళ్ళీ వాళ్ళ యొక్క కళను, శిల్పి కళను లేక వాళ్ళ యొక్క పేరుని చెప్పుకోవడానికి మొత్తం మళ్ళీ వాళ్ళ యొక్క శైలిలో నిర్మించేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రము ఎవరైతే ఫస్ట్ రాజులు అయితే నిర్మించినారో ఆ రాజుల యొక్క శిల్పకళను కంటిన్యూ చేస్తూ దానిపైన వచ్చే రాజులు వాళ్ళ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని అయితే కల్పించి ఇక్కడ చాలా బాగా బ్యూటిఫుల్గా అయితే గుడిని అయితే ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్క శిల మీద అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా మొత్తం ప్రతి ఒక్క శిల మీద అయితే సూపర్గా అయితే సూపర్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి విజయనగర రాజులు అయితే మొత్తం ఇవంతా నిర్మించినారో ఆ యొక్క శిలల మీద మొత్తం మనము హంపీలో చూస్తాం కదా, ఆ యొక్క సౌండ్ వచ్చేటివి ఇక్కడ కనపడుతున్నాయి కదా. సో మనం ఏవైతే రాత్రులను కొట్టినప్పుడు డిఫరెంట్ సౌండ్స్ వస్తాయో హంపీలో, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ యొక్క స్ట్రక్చర్ అయితే ఉంది. సో ఇది మొత్తం లోపల చిన్న కాంపౌండ్, దాని పక్కన ఇది ఇక్కడ గర్భగుడి లోపల 3 గర్భగుడులు ఉంటాయి. సో మనమైతే లోపలికి అక్కడ ఎంట్రీ అయ్యేసి ఒక ఫస్ట్ అయితే అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుంటాము. ఆ తర్వాత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటాము. ఆ తర్వాత భోగనందీశ్వర స్వామిని అయితే నేను దర్శించుకుంటాము. ఇక్కడైతే మీకు నంది కనపడుతుంది చూడండి. మొత్తం ఇదంతా కాంపౌండ్ లోపల. సో అందరూ భక్తులు అయితే దర్శనానికి వెళ్తున్నారు. మనకి ఈ లోపలైతే కెమెరాస్ వీడియోస్ అవంతా లేదు. నేను దూరం నుండి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క శిల మీద మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ ఒక్క శిల కూడా ఖాళీగా అయితే ఉండదు. ప్రతి ఒక్క శిల మీద అయితే మొత్తం ఈ విధంగా శిల్పాలు చెక్కేసినారు. ఇది మొత్తం లోపల గుడి అయితే ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మనకి గుడి పక్కనే కోనేరు అయితే ఉంది. కోనేరు అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు సండే కాబట్టి వాళ్ళు క్లోజ్ చేసేసారు. సండే రోజు ఎక్కువ జనాలు వస్తారంట ఇక్కడ చూడడానికి. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంతా కోనేరు దగ్గరికి వెళ్ళి కోనేరులు అంతా గలీజ్ చేయడం అంతా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆ సండే రోజు ఆ కోనేరుని క్లోజ్ చేసి పెట్టేస్తున్నారట. నేనైతే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని అడిగితే సార్ సండే అయితే క్లోజ్లో ఉంటుంది, ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేసి వాళ్ళని కంట్రోల్ చేయలేరంట, వీళ్ళు వెళ్ళి ఆ కోనేరులో మొత్తం గలీజ్ చేయడము ప్లస్ అక్కడంతా నీళ్ళలో కాళ్ళు పెట్టి అంతా చేస్తారని చెప్పేసి ఇంకా వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అనేసి వాళ్ళు సండే రోజు క్లోజ్ చేస్తున్నారు. నేనైతే మాత్రం ఈ టెంపుల్ని ఒక 4-5 టైమ్స్ అన్న మొత్తం సర్కిల్ వేస్తున్నాను లోపల. చాలా సూపర్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఏవైతే స్తంభాలు ఉన్నాయో ఆ స్తంభాల మీద ఒక్కో చోట లైక్ బ్రహ్మదేవుణ్ణి, ఒక్కో చోట శివపార్వతుల్ని, ఇంకో చోట విష్ణుమూర్తుల్ని చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే చెక్కినారు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏదైనా కళ్యాణోత్సవం జరిగినప్పుడు ఆ యొక్క వాహనాలు ఏవైతేనే అవన్నీ అక్కడ ఏర్పాటు చేసినారు. అలాగే ఇక్కడ నవగ్రహాలు ఏర్పాటు చేసినారు. ఇదే అనమాట మనం మొత్తం దర్శనం చేసుకుని బయట వచ్చినట్లయితే ఈ విధంగా కనపడుతుంది మనకి గుడి. సో నేనైతే ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మొత్తం ఇవంతా చూస్తూ అలాగే వీడియోని అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఇవంతా మొబైల్లోనే రికార్డ్ చేసాం. మనకైతే డిఎస్ఎల్ఆర్ కెమెరా అలాగే యాక్షన్ ప్రో ఏవైతే ఉంటాయో మనము ఆ కెమెరాస్ అయితే అలో లేదు ఇక్కడ. వాళ్ళు వచ్చి మొత్తం
రౌండ్స్ తిరుగుతూనే ఉంటారు. కెమెరాస్లో రికార్డ్ చేయొద్దంటే మొబైల్లో రికార్డ్ చేసుకోవడానికి చెప్తారు. సో చాలా బ్యూటిఫుల్గా అయింది లోపలైతే టెంపుల్ మాత్రం. మీరైతే కొద్దిసేపు అయితే ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని యొక్క శిల్పాలను అయితే ఎంజాయ్ చేయండి. ఇలా లోపల గుడి మొత్తాన్ని అయితే మొత్తం ఒక 3-4 టైమ్స్ మొత్తం అంతా చూసుకుంటూ వచ్చానమాట. ఇంకా బయట వస్తేనే మనకి ఇక్కడైతే గాంధీ తాత వేషం వేసుకున్న పైన అయితే ఉన్నారు. ఇది గుడి ముందర ఎంట్రన్స్. ఇంతకు దాకా చూసాం కదా, మొత్తం ఈ పెద్ద రాతి చక్రాలు మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇంకా ఇలాగ మనం గార్డెన్లోకి వెళ్ళినట్లయితే ఈ చెట్లు చూడొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి చెట్లు ఇవి. ఎన్నో తరాలను చూసుంటాయి. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ అసలు ఎండ అనేది ఎండాకాలంలో కూడా ఎండతో కూడా ఇబ్బంది లేదు. అంతంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. సో ఈ మొత్తం గార్డెన్లో అయితే మేము అలా తిరుగుతున్నాము మొత్తం అన్ని క్యాప్చర్ చేసుకుంటూ. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే లోపల. సో ఇదంతా మొత్తం ప్రహరీ కూడా ఎవరైతే విజయనగర రాజులు కట్టించినారో ఇది ఔటర్ ప్రహరీ కూడా. ఇంకా లోపలే మనకి అటు సైడ్ రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పే అండ్ యూజ్ రెస్ట్ రూమ్స్. సో మనమైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క కాంపౌండ్ అంతా మొత్తం లోపల ఏదైతే ఉన్నాయి గార్డెన్ లోపల అంతా మనం తిరగచ్చు. ఇక్కడ చిన్న కోనేరు అయితే ఏర్పాటు చేసినారు చూడండి. చాలా క్లీన్గా అయితే ఉంది. లోపల అయితే తాబేళ్ళు అంతా ఉన్నాయి. ఇక ఈ కోనేరు లోపల కూడా మొత్తం అంతా ప్లాస్టిక్ పేపర్లు అన్నీ వేసినారు. అలాగే కూల్ డ్రింక్ బాటిల్ అన్నీ వేసేసినారు. ఇక్కడ ఒక అతను అయితే మొత్తం అవన్నీ క్లీన్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తామో మనకైతే తెలియదు. మనం వచ్చినప్పుడు ఇవంతా మన యొక్క వారసత్వ సంపద. ఇక్కడంతా ప్లాస్టిక్ చెత్త చెదారం అంతా వేసి ఈ యొక్క పార్క్ని అంతా ఎందుకు ప్లాస్టిక్తో నింపేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సో మనం ఈ యొక్క ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో చూడొచ్చు ఆ యొక్క కోనేరు లోపల మనకి రిఫ్లెక్షన్ ఎంత బాగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. మొత్తం అంతా క్లౌడీగా ఉంది. సో ఇంకొద్దిగా సన్లైట్ ఉంటే మాత్రం ఈ వ్యూస్ ఇంకా బాగా అయితే కనపడండి. మేమైతే ఈ పార్క్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసినాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. ఇంకా వీడియోస్ తీసుకునేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు మొత్తం పార్క్లో అంతా ఎంతంత పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయో. సో మనం పార్క్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. కొంతమంది ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేయడానికి క్యారీలు అవి తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీతో సహా పిక్నిక్ లాగా వచ్చేసి వనభోజనాలు అలా చేసుకుంటున్నారు. అవంతా అలో ఉంది. ఏం రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. కానీ మనం నీట్గా దాన్ని వచ్చినట్లు మనం ఏదైతే తీసుకొస్తున్నామో ప్లాస్టిక్ లేకపోతే మనతో పాటు వస్తువులు అవేమీ ఇక్కడ వదిలేయకుండా మనం తీసుకెళ్తే అది చాలా బాగుంటుంది. అంతా ఫైనల్గా ఒకసారి అయితే మీకు చూడొచ్చు వ్యూ ఎంత గ్రాండరీగా ఉందో. సో ఇవి చెట్లు అయితే చూడొచ్చు. అసలు ఈ చెట్లు ఎన్ని ఏండ్ల కాలం అయితే ఉన్నాయో చాలా సూపర్. అయితే ఇంకా చూసుకున్నాం. ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా, బస్ స్టాప్ పక్కనే అది టెంపుల్. జస్ట్ టౌన్లోనే, మనం ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అనక్కర్లేదు రూట్ కోసము. అక్కడ కనబడుతుంది కదా, అదే నంది హిల్స్ వ్యూ పాయింట్. ఫైనల్గా అయితే మేము ఏ రూట్లో అయితే వచ్చినామో ఇట్లా మనకి NH44 నుండి నంది హిల్స్ రూటు, నంది హిల్స్ నుండి నంది అనే విలేజ్కి వచ్చాము. ఈ విలేజ్లోనే మనకి టెంపుల్ ఉంటుంది. మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. ఇప్పుడైతే సేమ్ రూట్లోనే రిటర్న్ వెళ్తున్నాము. సో వెళ్ళే రూట్లో గో కార్టింగ్ ఉంది ఇక్కడ. వెళ్ళాలని చూసాం కానీ అక్కడ వెయిటింగ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఆల్మోస్ట్ టైం 5 PM అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. సో సేమ్ మనం ఏ రూట్లో అయితే వచ్చామో అలాగే వెళ్ళేసి నెక్స్ట్ దబ్బాస్పేట చెన్నై ఏదైతే హైవే ఉంది ఇంతకుముందు వచ్చాము సేమ్ అదే హైవేలో కనెక్ట్ అయ్యేసి నెక్స్ట్ అక్కడి నుండి మనం అయితే హొస్కోటకి వెళ్ళేస్తాము. సో హొస్కోట నుండి ఇంకా మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా ఇక్కడైతే రాజ్ దమ్ బిర్యానీ అయితే ఉంది. ఇందాక మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా. సో ఇక్కడైతే మేము బిర్యానీ అయితే తీసుకున్నాము. నేను సందీప్ ఇద్దరం ఇంకా బిర్యానీ తినేసి ఇంటికి వెళ్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.